సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచింది ఈ దుర్మార్గుడే. ₹1,00,00,000 ఇవ్వలేదన్న కోపంతో సైఫ్ ను కత్తితో 6 సార్లు పొడిచాడు. వెన్నెముక దగ్గర 2.5 ఇంచుల కత్తి ముక్క విరిగి ఇరుక్కుపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత క్రూరంగా పొడిచాడో. డాక్టర్లు ఆపరేషన్ చేసి కత్తి ముక్కను బయటకు తీశారు. సైఫ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. ఆ దుర్మార్గుడు సైఫ్ తో పాటు ఇంట్లో పనిచేసే ఓ మహిళపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమెకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తర్వాత ఆమె కోలుకుంది. పోలీసులు ఆమెను ఎంక్వైరీ చేశారు. పోలీసుల ఎంక్వైరీలో ఆ మహిళ ఏం చెప్పింది? ఆ దొంగ ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు? సైఫ్ ను అంత దారుణంగా కత్తితో దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 5,000 కోట్ల ఆస్తి ఉన్న సైఫ్ ను ఓ ఆటో ఎలా కాపాడింది? ఈ దాడి వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ఉన్నాడా? కృష్ణజింకల వేటకు సైఫ్ కు సంబంధం ఏమిటి? తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఆ దొంగ ఇంట్లోకి వచ్చాడు. నేరుగా సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు జహంగీర్ ఉండే గదిలోకి వెళ్లాడు. జహంగీర్ తో పాటు ఆ గదిలో ఉన్న 2 మహిళలు ఆ దొంగను చూశారు. గట్టిగా అరుస్తూ ఏం కావాలని అడిగారు. ₹1,00,00,000 కావాలని ఆ దొంగ అన్నాడు. ఇంతలో ఓ మహిళ అక్కడి నుంచి బయటకు పారిపోయింది. వేరే గదిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్లకు అక్కడ ఏం జరుగుతుందో చెప్పింది. సైఫ్ అక్కడికి రాగానే దొంగపై సీరియస్ అయ్యాడు. ఎవడ్రా నువ్వు, ఏం కావాలి నీకు అని గట్టిగా అడిగాడు. ఆ దొంగ తనకు ₹1,00,00,000 కావాలని డిమాండ్ చేశాడు. సైఫ్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ దొంగ కర్రతో సైఫ్ పై దాడి చేశాడు. తర్వాత కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. అడ్డం వచ్చిన పని మనిషిపై కూడా దాడి చేశాడు. తర్వాత మెట్ల మార్గం ద్వారా అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి నుంచి పారిపోయే టైంలో సీసీ కెమెరాల్లో అతడి ఆనవాళ్లు దొరికాయి. తండ్రిపై దాడి గురించి సైఫ్ పెద్ద భార్య కొడుకు ఇబ్రహీంకు సమాచారం అందింది. అతడు వెంటనే ఇంటి దగ్గరకు వచ్చాడు. మరో సిబ్బంది సహాయంతో సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ కార్లు లేకపోవడంతో ఆటోలో సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆటోలో ఆసుపత్రికి చేరుకునే సమయానికి టైం 3:30 గంటలైంది. డాక్టర్లు ఎమర్జెన్సీ మీద ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. సైఫ్ మెడ, వెన్నెముక దగ్గర లోతైన గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. వెన్నెముక దగ్గర ఇరుక్కుపోయిన 2.5 ఇంచుల కత్తి ముక్కను సర్జరీ చేసి బయటకు తీశారు. తర్వాత ఐసీయూకు తరలించారు. సైఫ్ మెల్లగా కోలుకుంటున్నారు. ఆయన మరికొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ సాధారణ వ్యక్తి కాదు. రాజవంశానికి చెందినవాడు. ఆయన ఆస్తి విలువ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అలాంటి ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కోట్ల రూపాయల కార్ల అవసరానికి రాలేదు. ₹1,00,000 ఆటో ప్రాణాలు రక్షించింది. సైఫ్ గాయపడిన తర్వాత ఆయన్ని ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకువచ్చారని పోలీసులు ధృవీకరించారు. దొంగ సైఫ్ ను ₹1,00,00,000 డిమాండ్ చేయడం, ఇవ్వకపోవడంతో కత్తితో దాడి చేయడం వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. సైఫ్ అటాక్ కు సంబంధించి లారెన్స్ బిష్నోయ్ పేరు వినపడ్డానికి ఓ బలమైన కారణం ఉంది. కృష్ణజింకల వేటకు సైఫ్ కు ఓ చిన్న కనెక్షన్ ఉంది. అదేంటంటే 1998లో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే హమ్ సాత్ సాత్ హై సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం రాజస్థాన్ లోని జోధ్పూర్ అడవుల దగ్గర జరిగింది. రాత్రి సమయాల్లో సల్మాన్ ఖాన్ 3 ఆవులు, 2 కృష్ణ జింకలను వేటాడాడు. సల్మాన్ వాటిని వేటాడుతున్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ కూడా అక్కడే ఉన్నాడు. ఇందు కారణంగానే బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ తో పాటు సైఫ్ ను కూడా టార్గెట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుకు లారెన్స్ బిష్నోయ్ కి సంబంధం ఉందా లేదా అన్నది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఆ దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారిస్తున్నారు. గతంలో ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్ లో సైఫ్ పై దాడి జరిగింది. కొన్నేళ్ల క్రితం సైఫ్ ఓ నైట్ క్లబ్ కు వెళ్లాడు. క్లబ్ లో కూర్చుని తాగుతూ ఉన్నాడు. ఇంతలో ఓ వ్యక్తి సైఫ్ దగ్గరికి వచ్చాడు. ఆయన్ని పలకరించాడు. నా గర్ల్ ఫ్రెండ్ తో కలిసి డాన్స్ చేయండి అని అడిగాడు. ఇందుకు సైఫ్ నో చెప్పాడు. బయట నాకు ఇలాంటివి నచ్చవు అని అన్నాడు. ఆ వ్యక్తికి కోపం వచ్చింది. సైఫ్ ను తిట్టడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న విస్కీ బాటిల్ తీసుకుని సైఫ్ తలపై గట్టిగా కొట్టాడు. బాటిల్ సైఫ్ తలను బలంగా తాకి ముక్కలైంది. తలకు తీవ్ర గాయమై రక్తం కారుతూ ఉంది. సైఫ్ వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లాడు. ఆ వ్యక్తి అక్కడికి కూడా వచ్చాడు. అక్కడ కూడా సైఫ్ పై దాడి చేశాడు. చంపుతానంటూ బెదిరించాడు. సైఫ్ అలీ ఖాన్ అతడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని స్వయంగా సైఫ్ అలీ ఖానే ఓ పోడ్కాస్ట్ లో పంచుకున్నాడు. సైఫ్ పై కత్తిదాడి జరిగిందని తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. మీ మీద దాడి జరిగిందని తెలిసి షాక్ అయ్యా, త్వరగా కోలుకోండి సార్ అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ దాడిపై ట్వీట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి నన్ను ఎంతగానో కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
బాలీవుడ్ లో డబ్బుల కోసం సెలబ్రిటీలను చంపడం కొత్త కాదు. అండర్ వరల్డ్ పీక్స్ లో ఉన్నప్పుడు పరిస్థితి దారుణంగా ఉండేది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపేసేవారు. 1997లో టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ను తుపాకీతో కాల్చి చంపారు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ గుడి దగ్గర గుల్షన్ ను చంపారు. ఈ హత్యతో బాలీవుడ్ ఉలిక్కి పడింది. సెలబ్రిటీలు మొత్తం భయపడిపోయారు. మరుసటి సంవత్సరం 1998లో మరో హత్య జరిగింది. ప్రముఖ నిర్మాత ముఖేష్ దుగ్గల్ ను చంపేశారు. 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ పై కూడా అండర్ వరల్డ్ కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, వివేక్ ఓబెరాయ్లను కూడా అండర్ వరల్డ్ భయపెట్టింది. వార్నింగులు ఇచ్చింది. కొంతమంది హీరోయిన్స్ ను కూడా వదలలేదు. విష్ణు గ్యాంగ్ సల్మాన్ చంపాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆయనతో సన్నిహితంగా ఉండేవారిని చంపుతోంది. కొన్ని నెలల క్రితం సల్మాన్ ఫ్రెండ్ బాబా సిద్దికిని విష్ణు గ్యాంగ్ హత్య చేసింది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో దడ మొదలైంది. రక్షణ లేనిది బయటకు రావటం లేదు. మొన్న బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గాయమైంది. రివాల్వర్ క్లీన్ చేస్తుండగా మిస్ఫైర్ అయిందని ఆయన అన్నాడు. కానీ అందులో కూడా అనుమానాలు ఉన్నాయి. బాలీవుడ్ జనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతున్నారు. సల్మాన్ గన్ను లేనిది బయటకు రావడం లేదు. కారు, ఇంటిని కూడా బుల్లెట్ ప్రూఫ్ చేయించాడు. అజయ్ దేవగన్ కూడా ఫుల్ సెక్యూరిటీతో బయట తిరుగుతున్నాడు. ఇక సైఫ్ అలీ ఖాన్ పర్సనల్ విషయానికి వస్తే ఆయన 1970 ఆగస్టు 16వ తేదీన ఢిల్లీలో పుట్టాడు. తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ రాజవంశానికి చెందినవాడు. క్రికెటర్ కూడా. తల్లి షర్మిలా ఠాగూర్ ప్రముఖ బాలీవుడ్ నటి. సైఫ్ అలీ ఖాన్ కు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఒకరు నగల డిజైనర్, మరొకరు సినిమాలో నటిస్తున్నారు. సైఫ్ కు హర్యానాలోని పటౌడీ అనే గ్రామంలో ఓ పెద్ద బంగ్లా కూడా ఉంది. కేవలం ఆ బంగ్లా విలువ 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సైఫ్ పెద్దయ్యాక సినిమాల మీద ఆసక్తితో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 1991లో ఓ సినిమాలో హీరోగా నటించాడు. అయితే అతడి యాక్టింగ్ బాగోలేదని సినిమాలోంచి తీసేశారు. వేరే హీరోను పెట్టి సినిమా పూర్తి చేశారు. ఈ టైంలోనే సైఫ్ తన మొదటి భార్య అమృతా సింగ్ ను కలిశాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు 1991లో పెళ్లి చేసుకున్నారు. 1995లో ఇద్దరికి సారా అలీ ఖాన్ పుట్టింది. 2001లో ఇబ్రహీం పుట్టాడు. మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోయారు. 2004లో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత సైఫ్ నటి రోసాతో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. తర్వాత ఇద్దరు విడిపోయారు. 2012లో కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సైఫ్ తన రెండో భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి బాంద్రాలోని ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇంట్లోకి చొరబడే దొంగ దాడి చేశాడు. మరి 5,000 కోట్ల ఆస్తి ఉన్న ఓ ఆటోలో సైఫ్ అలీ ఖాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.